నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం డిఎంఈ ఆఫీస్ దగ్గర ఉన్నాం. కోటిలో ఉన్న డిఎంఈ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ స్టాఫ్ నర్సులు ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి 1-7 జోన్లలో వాళ్ళకి కౌన్సిలింగ్ జరిగింది. అయితే 6వ జోన్లో ఉన్న వాళ్ళకు అన్యాయం జరిగింది. వాళ్ళు ఫోర్స్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం ఏం జరుగుతుందని. సార్ 6th జోన్ స్టాఫ్ నర్సెస్ జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి సార్. అన్ని అవకతవకలు జరిగినాయి. ఏంటంటే స్పౌజ్ క్యాడర్ వాళ్ళని తీసి వాళ్ళు ఫోకల్ టు నాన్ ఫోకల్ ఇవ్వాలి. వాళ్ళకి ఫోకల్ టు ఫోకల్ ఇచ్చారు. ఓకే, పర్వాలేదు. 184 వేకెన్సీస్ చూపించారు. మాకు వాళ్ళకి అన్యాయం జరగద్దు, మాకు అన్యాయం జరగద్దు. మాకు కూడా ఫోకల్ ఇవ్వండి. ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. మేము ఆప్షన్ ఫామ్స్ పెట్టాము. ఆప్షన్స్లో 5 ఆప్షన్స్ అడిగారండి. 5 ఆప్షన్స్ ఇచ్చాము. అక్కడ పోయాక ఆప్షన్స్ ఆ కాగితం తీసేసి వాళ్ళ ఇష్టం వచ్చిన ప్లేసు జైరాబాదు, తాండూరు, జోగిపేటు, నారాయణఖేడు, మాకు కొన్ని పేర్లు కూడా పలకడానికి వస్తలేదు. అలాంటి ఊర్లు ఉన్నాయి. అవన్నీ తాండాలు. మాకు అసలు తెలియదు. ఎందుకంటే చూడండి సార్, మేము లేడీస్ మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. మాకు హస్బెండ్ డిపెండెంటే, పిల్లలు డిపెండెంటే, అత్తామామలు డిపెండెంటే, మళ్ళీ మాకు అమ్మా నాన్నలు కూడా డిపెండెంటే. మాకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఒకవేళ ఆప్షన్స్ అయిపోతే కనుక మాకు ఎక్స్ప్లెయిన్ చేసి నియరెస్ట్ ప్లేసెస్ ఇవ్వాలి. మమ్మల్ని గైడ్ చేయాలి గవర్నమెంట్ అనేది. ఎందుకంటే మేము ఇక్కడ మెడికల్ సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి మేము మెంటలీ హెల్తీగా ఉంటేనే మేము కూడా మంచి సర్వీసెస్ ఇస్తాము. మేము మా ఫ్యామిలీ స్టేబుల్గా ఉంటేనే మేము కూడా హెల్తీ డ్యూటీ పర్ఫార్మెన్స్ ఇస్తాము. అది మా విన్నపం గవర్నమెంట్ నుంచి. మేము అడిగిన ప్లేసులు మాకు ఇవ్వాలి. ఫోకల్ టు ఫోకల్ ఇవ్వాలి. మేడం, లోకల్లో జాబ్స్ ఉన్నా కూడా మేము లోకల్లో ఫిల్ చేయకుండా బయట వారిని ఫిల్ చేస్తున్నారు అన్నారు. అది ఎంతవరకు నిజం? అవును, నిజమండి. అది లోకల్లో అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని లోకల్స్ వేకెన్సీస్ ఉన్నా కూడా అవుట్స్కట్స్లోనే ఇస్తున్నారు. జహీరాబాదు, నారాయణఖేడు, ఇటు తాండూరు, బషీరాబాదు. ఇప్పుడు తాండూరు సైడ్ ఉండే వాళ్ళందరూ మేము అటు సైడ్ ఉంటామని అడుగుతున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా 24% హెచ్ఆర్ఏ ఉన్న వాళ్ళు 11% కంపల్సరీ వెళ్ళాలి. 11% వాళ్ళు ఉన్న వాళ్ళు 24% హెచ్ఆర్ఏకి రావాల్సిందే అన్నట్టుగా చేస్తున్నారు. మాకు కనీసం ఆ ప్లేస్ ఎక్కడుందో కూడా తెలియదు. కొంచెము మాకు ఇప్పుడు మా ప్లేస్లో ఎవరైనా పెట్టుకుంటే ఇవ్వండి. మేము కూడా ప్లేస్ చేంజ్ అవుతాము. మేము ప్లేస్ చేంజ్ కామంటలేము. కానీ ఎవరు పెట్టుకోకపోయినా కూడా బలవంతంగా మమ్మల్ని తీసి అంత దూరం వేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నాము. మాకు ఫ్యామిలీస్ అన్నీ సెటిల్ అయిపోయాయి. సో వాళ్ళు కూడా అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోవాలన్నా ప్రాబ్లమే, మేము అక్కడికి వెళ్ళాలన్నా ప్రాబ్లమే. 150-170 కిలోమీటర్స్ జర్నీ చేసి వెళ్ళి మళ్ళీ వచ్చి పిల్లల్ని చూసుకొని ఫ్యామిలీని చూసుకోవాలంటే ఎవరికైనా కష్టమే. సో వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారా కంపల్సరీ మాకు 24% కావాలి, మేము సిటీకే రావాలని అడుగుతున్నారా? అడగట్లేదు. అడిగినారంటే ఇవ్వండి, మేమేం అబ్జెక్షన్ చెప్పం. అట్లని మమ్మల్ని తీసుకుపోయి అక్కడ బలవంతంగా వేసి బలవంతంగా సైన్లు చెప్పించుకొని చాలా ఇబ్బందికరంగా ఉందండి. అదే అంటే ఏమంటున్నారంటే 24% హెచ్ఆర్ఏ ఎప్పుడు తీసుకున్న వాళ్ళే తీసుకోకూడదు. 11% హెచ్ఆర్ఏ వాళ్ళకి కూడా 17% హెచ్ఆర్ఏ ఇవ్వాలి అనేది అది పాయింట్ హైలైట్ చేస్తూ చెప్తున్నారు. అది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తామంటే వీ హ్యావ్ నో అబ్జెక్షన్. బట్ వాళ్ళు ఏం రావట్లేదు. మేము అక్కడ సెటిల్ అయిపోయాము, మేము అక్కడే ఉంటాము అని అంటున్నారు. అయినా వాళ్ళు అదేం తీసుకోవట్లేరు. ఏమైనా సిటీ వాళ్ళని తీసి 6th జోన్ లాస్ట్కి వేయాలి అనేది టార్గెట్ లాగా అనిపిస్తుందండి. సో మాకు న్యాయం చేయాలి. మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు మాకు ఇచ్చిన ప్లేస్ అసలు ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు. కనీసం ఆలోచించుకొని బయటకు వచ్చి అది ఎక్కడ ఉంటుందని అడుగుదామని కూడా టైం ఇవ్వలేదు. ఒక జస్ట్ 1 మినిట్లో ప్లేస్ చెప్పి సైన్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఆర్డర్స్ ఇస్తే మేము వెళ్ళాలంటే మాకు ఎంత ఇబ్బంది చెప్పండి. అదే అండి, చాలా మంది చేశారండి. అంటే మాకు టైం ఇచ్చి కొంచెము ప్లేస్ ఎక్కడుంది అది ఇది అన్నా కూడా మేము రిక్వెస్ట్ చేసుకొని అట్లన్నా మాకు ఇస్తే బాగుండు. అసలు రిక్వెస్ట్కి కూడా లేదు. అక్కడ చూసుకున్నారా, స్క్రోలింగ్ వచ్చిందా చూసుకోండి, సైన్ చేసేయండి, అంతవరకే. మాకు చాలా ఇబ్బంది ఉండండి. పెట్టాలి ట్రాన్స్ఫర్లు. మేము కూడా ఇదే ప్లేస్లో చేస్తామని మేము అంటలేము. మేము చేంజ్ అవుతాము. బట్ మాకు న్యాయం చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి. అదే మేము అడిగేది. వేకెన్సీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది ఇంత దూరం ఉంటుంది, మీరు మీకు కంఫర్టేనా అని అడిగి చేయాలి. ఎవరు కూడా మాకు ఇదే కావాలని ఎవరు కూర్చోలేదు. ఏ ఎంప్లాయీ కూడా కూర్చోలేదు. వెళ్తాము, బట్ న్యాయపరంగా చేయండి. చేస్తున్నారు. ఇప్పుడు సిటీ అంతా ఖాళీ అండి. ఆల్ కేటగిరీస్, ఫార్మసిస్టులు, హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సెస్, హెడ్ నర్సెస్ అన్నీ ఖాళీ అయిపోయినాయి సిటీ. కానీ సిటీ అంతా ఖాళీ చేసి అవుట్స్కట్స్కి ఇస్తున్నారు. పేషెంట్స్ అంతా అన్నీ సిటీలోనే కదా ఎక్కువ వచ్చేది. సిటీలోనే కదా మనకి పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. అక్కడ లేకుండా ఎక్కడో ఇచ్చి మళ్ళీ తర్వాత ఏం చేస్తారు అవన్నీ? ఆ ఖాళీ అంతా ఎట్లా ఫీల్ చేస్తారు?
సో న్యాయం కావాలి మాకు, అది అంతే. మేడం ఇట్లా ఫోర్స్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేయడానికి దాని వెనకాల లక్షలు సంపాదించడానికి ఫోర్స్ఫుల్గా మీతో సైన్ చేయించుకుంటున్నారు, ఎవరు అడగకపోయినా కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ వస్తుంది. దీన్ని మిలేరా డిప్యుటేషన్స్ మీద కావచ్చు అండి, మేము తర్వాత డిప్యుటేషన్స్ తీసుకుంటారు అని చెప్పేసి ఉండొచ్చు, మేము తెలియదు మాకు, అదైతే మేము చెప్పలేము. కాకపోతే ఫోర్సబుల్గా మాత్రం ట్రాన్స్ఫర్ జరిగినాయి, ఫోర్సబుల్గా ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. లోకల్ వాళ్ళు అన్నారు, నాన్ లోకల్ వాళ్ళు అన్నారు. నాన్ లోకల్లో 37 మెంబర్సే వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 37 మెంబర్స్ వేకెన్సీస్ పోతే లోకల్లో మొత్తం ఉన్నది 184 మంది. మేము లోకల్లో ఉన్నది 184 మందిని తీసేస్తే సిటీకి ఎవరిని వస్తారు? మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. హాస్పిటల్స్లలో ఒక్కొక్క హాస్పిటల్లో సిస్టర్లు 16 మంది 20 మందిని లేపేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. తర్వాత ఎవరిని ఫిల్ చేస్తారు? నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ రావడానికి, నెక్స్ట్ మాకు కొత్త ప్రెషర్స్ని పెట్టడానికి కొత్త జాబ్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త జాబ్స్ ఇస్తలేరు. ఇవ్వనప్పుడు ఒక్కొక్క హాస్పిటల్లో 30 మందిని లేపేస్తే సిటీలో ఎంత ఇబ్బంది అవుతుంది, పేషెంట్లు ఎంత అవస్థ పడతారు. మనం చేసేదే గవర్నమెంట్, మనం ప్రజల కోసం సేవ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాకుండా చాలా మంది ప్రజలను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది ఈ విషయంలో చూస్తే మాట్లాడుకుంటే మనం. కాబట్టి మాకు కౌన్సిలింగ్లో అన్యాయం జరిగింది కాబట్టి మీ కానికి కౌన్సిలింగ్ కావాలి, లేదంటే కౌన్సిలింగ్ ఆపేయాలి. మా 6th జోన్ ఆపేసేయాలి, 6th జోన్ మొత్తం కౌన్సిలింగ్ కావాలి. లేదు మేమేమంటున్నామంటే శైలజ కర్తాబాద్ని అసలు లోపలికి ఎంటర్ చేయొద్దు. ప్లస్ ఇంకొకటి 2011 బ్యాచ్ కమిషనర్ సార్ పక్కన పెద్ద పెద్ద యూనియన్ లీడర్లు ఎన్నో ఇయర్స్ యూనియన్ లీడర్స్ బయట నిలబడుతున్నాం, మేము బయట రూల్ చేస్తున్నామే. ఎవరు ఆమె మమ్మల్ని రూల్ చేయడానికి? ఆమె కూడా స్టాఫ్ నర్స్, ఆమె అంతవరకే ఉండాలి. ఆమె మమ్మల్ని ఎందుకు రూల్ చేస్తుంది? మాకన్నా జూనియర్ ఉండి మమ్మల్ని మోస్ట్ జూనియర్ ఆమె, మాకెందుకు ఆమె చేస్తుంది? ఏం రైట్స్ జస్ట్ అంటే మీరు రాస్తున్నాము, మేము మీరు సంతకం చేయాలి, బస్ వెళ్ళిపోవాలి మీరు ఇక్కడ నుంచి. ఎందుకు అమ్మ మాకు అట్లా చేయాలా? ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి. ఏమన్నంటే చాలా మాట్లాడుతుంది, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాము. ఆల్రెడీ యూనియన్ లీడర్స్ ఉన్నా కూడా ఆమె ఎందుకు చేస్తున్నారు? అదే అర్థం కాదు. ఆమె ఎందుకు అంత రైట్ ఆమెకు ఎవరు ఇచ్చారో అర్థం అవ్వలేదు. ఆమెకు రిటర్న్ ఇచ్చారంట. మీరు ఎందుకంటే ఆమె ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ లో ఆమె ఉందండి. ఆమె ట్రాన్స్ఫర్స్ లో ఆమె ఉంది. ఆమె ఏమంటుందంటే నేను యూనియన్ లీడర్, నేను రిటర్న్ తెచ్చుకున్నా అంటే నేను ఎక్కడి నుంచి కదలను అంటే మళ్ళీ ఖైరతాబాద్ లో పని ఏమి ఉండదా? సిస్టర్స్ ఏం చేస్తున్నాం? ఉండకూడదు. వర్క్ ఎవరు చేస్తారు? అక్కడ వర్క్ లేదు, ఏం లేదు, జస్ట్ రోమింగ్. ఆమె ఇక్కడ ఉండి ఆమె ఏం పని చేస్తుంది? ఆమె ఇక్కడ ఉండి మా మీద ఎందుకు ఇది చేస్తుందమ్మా? ఆమె ఎంతవరకు ఆమె ఉండాలా సార్? మేమేమంటున్నాం అంటే లాస్ట్ కు మాకు కౌన్సిలింగ్ లో ఎక్కడ చేయలేదు. ఖైరతాబాద్ లో పోస్ట్, ఖైరతాబాద్ లో పోస్ట్ ఎప్పుడు చూసినా కమిషనర్లను తిరుగుతుంటది. కానీ మాకేమైందంటే ఇప్పుడు మాకు జరిగిన అన్యాయం కోసం కమిషనర్ గారు స్పందించి ఈ కౌన్సిలింగ్ ని రీకౌన్సిలింగ్ అని ఇవ్వాలి. కమిషనర్ గారు లేదు అంటావా కౌన్సిలింగ్ 6th జోన్ ని ఆపేయాలి. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకుపోతున్నాము. దయచేసి మన హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్ గారికి చెప్తున్నాము, సీఎం గారికి దృష్టికి తీసుకుపోవాలని మీకు మనవి చేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. నిన్న నుంచి అండి, నిన్న నైట్ నుంచి అండి, 4 నుంచి నైట్ 4 o'clock వరకు వాటర్ లేదు, బాత్రూమ్ లేదు. ఇక్కడే ఉన్నాం సార్. మేము రాజేంద్ర నగర్ CHC నుంచి మాట్లాడుతున్నా. అయితే మేము 10 మెంబర్స్ ఉన్నాము. 10 మెంబర్స్లో 7 మెంబర్స్ని లిఫ్ట్ చేసిండ్రు. అదేవిధంగా అది ఎట్లా చేస్తే ఏ రూల్ ప్రకారం మమ్మల్ని లిఫ్ట్ చేసిండ్రు కదా, మరి మీదేంది పరిస్థితి అని కూడా అడగలేదు. మళ్ళీ 40% అన్నారు, మొత్తం 70% మమ్మల్ని లిఫ్ట్ చేసిండ్రు. మాకు ఏ విధంగా న్యాయం జరిగింది? మరి యూనియన్ వాళ్ళు చేసిండ్రా, మరి కమిషన్ నుంచి మాకేమి న్యాయం జరిగిందని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు కదా, హెల్త్ ఇన్స్పెక్టర్ కానీ లేకుంటే కమిషనర్ కానీ ఎవరైనా స్పందించారు? ఎవ్వరు స్పందించారు సార్. వెళ్ళిపోయిండ్రు, రాత్రి వెళ్ళిపోయిండ్రు. మేము రాత్రి చీకట్ల నైట్ మార్నింగ్ వరకు ఇక్కడే ఉన్నాము, తెల్లారినంత వరకు ఇక్కడే ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడే ఉన్నాము. మరి ఏంటి సార్? మేము తిండి బట్ట ఏం సార్? మేము ఎక్కడ ఉండాలి? నిన్నటి నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాం. సీఎం గారు హెల్త్ మినిస్టర్ గారు ఏంటంటే మాకు మరి జనరల్ ట్రాన్స్ఫర్స్ జరగాలి అని ఒక కోరిక మేరకు ఇది ఈ విధంగా కార్యక్రమాలు జరిగించిండ్రు. అయితే దీంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అంటే ఫోకల్ టు నాన్ ఫోకల్ అనేది లేకుండా ఫోకల్ టు ఫోకల్ స్పౌస్ గ్రౌండ్స్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ ఇంటీరియర్ ఇవ్వటము ఇది అంటే అన్ఫేర్గా ఉందన్నమాట. అంటే ఏంటంటే సీఎం గారు ఏమనుకున్నారు, సాధారణ బదిలీలు అనేది ఇష్టపూర్వకంగా జరగాలని కోరుకున్నారు. కానీ సార్ దగ్గర ఉన్న ఉద్దేశం వేరు, ఇక్కడ మా దగ్గరకు వచ్చే వరకు జరిగే ఉద్దేశం వేరేలాగా జరుగుతుంది. సో ఈ విషయంలో కొంచెం సారు స్పందించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. హెల్త్ మినిస్టర్ గారిని, సీఎం గారు మీరు కొంచెం రెస్పాండ్ అవ్వాలి సార్ ప్లీజ్. మీ ప్రభుత్వంలో మేము ఉన్నాము కాబట్టి మా మీద మీరు కొంచెం ఉద్యోగుల పట్ల మీరు దయదల్చాలి. మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము.
అక్కడ జరిగినట్టుగా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ మాత్రం జరగట్లేదు. సార్ చెప్పినట్టుగా 40% అని చెప్పారు, ఇక్కడికి వచ్చినాక 40% కాదు, టోటల్ 100%ని తీసేస్తున్నారు. అది కూడా నాన్ లోకల్గా వేస్తున్నారు. మళ్ళీ మిగతా వాళ్ళు లోకల్ వాళ్ళంతా లోకల్లోనే స్పోర్ట్స్ గ్రౌండ్స్లో తీసుకుంటున్నారు. అది ఎలా అవుతుందో అట్లా కాదు కదా. దానికోసం అని చెప్పేసి ఫైట్ చేస్తున్నాం. సీఎం సార్ దగ్గరికి వెళ్ళాలి, హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే చాలండి. మాకు ట్రూ ట్రాన్స్పరెంట్గా మాకు కౌన్సిలింగ్ కలగాలి. సో మేడం ఇంతవరకు ఎవరు స్పందించలేదు కదా, మీరు ముందు ఏం చేయబోతున్నారు? లేదు, మేము ఎవరు డ్యూటీలోకి వెళ్ళకుండా నిన్నటి నుంచి ఇలానే ఉన్నాం. మేము వచ్చేసి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో చేస్తున్నాము. అక్కడ డ్యూటీలో వదిలేసుకొని ఇక్కడ వచ్చి ఉన్నాము. అక్కడ పేషెంట్లు ఎలా ఉండాలి మరి? మేము లేకపోతే కష్టమే కదా. అందుకే తొందరగా ఈ రోజు వరకు అలా సెటిల్ చేసేసి మాకు కౌన్సిలింగ్ చేస్తారు అంటే ట్రాన్స్పరెంట్గా అవుతాయి అంటే 40%లో ట్రాన్స్పరెంట్ చేయమని చెప్పండి. లేదు చేయలేమంటే మాకు ప్రమోషన్స్ ఇవ్వండి. ప్రమోషన్ కోసమైనా మేము ఓకే, ప్రమోషన్స్ అవుతుంటే మేము ఓకే ఒప్పుకుంటాము. ఇది మాత్రం కమిషనర్ సార్కి వెళ్ళాలి, సీఎం సార్ దగ్గరికి వెళ్ళాలి, హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మా వినతి మేము కోరుకుంటున్నాము. సో మేడం యూనియర్ లీడర్లు ఉన్నా కూడా వేరే వాళ్ళు అక్కడ కూర్చొని మిమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. సో దానికి మీరేమంటారు? మేము తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ ఇందిరా శ్రీలక్ష్మి. మాది ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం మాకు లేబర్ కమిషనర్ మాకు ఇది రికగ్నిషన్ ఉందని ఇవ్వాలి. లేబర్ కమిషనర్ ఇచ్చిన లెటర్ కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ ఇస్తే మీకు రికగ్నిషన్ లేదు అని చెప్పేసి మమ్మల్ని పక్కన పడేయడం జరిగింది. లోపల ఒకవేళ కౌన్సిలింగ్ కమిటీలో కూర్చోవాలనంటే మేమే రికగ్నిషన్ యూనియన్ వాళ్ళు కూర్చోవాలి, కానీ అక్కడ ఎవరెవరినో కూర్చోపెట్టారు. అది కాకుండా ఇప్పుడు ఈ జీవో అనేది మన గవర్నమెంట్ ఇచ్చిన జీవోని మేమందరం కూడా అభినందిస్తున్నాము. ఇంతకుముందు 4 సంవత్సరాల నుంచి వచ్చిన జీవోలన్నీ మేము చూస్తే అవి చాలా ఇబ్బందికరంగా ఉన్న జీవోలలో ఉన్నా కూడా అప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చక్కగా సామరస్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది బలవంతంగా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ జీవోలో కంఫర్టబుల్గా ఉన్న జీవోని అది అమలుపరిచే పద్ధతి అనేది చాలా భయంకరంగా, చాలా బాధాకరంగా, ప్లస్ ఒక హెరాస్మెంట్ టైప్లో జరిగింది. ఈ జీవోని ఆ రకంగా అమలుపరిచారు. సో నేను ఈ జీవోని యాజ్ ఇట్ ఈస్గా ఇంత కంఫర్టబుల్గా ఉన్న జీవోని కంఫర్టబుల్గానే అమలు పరిస్తే బాగుండనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఏముందంటే టు ఎన్షూర్ దట్ దేర్ ఈజ్ నో డిస్లొకేషన్ ఆఫ్ వర్క్ నాట్ మోర్ దెన్ 40% ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఎనీ క్యాడర్ అని ఉంది. డిస్లొకేషన్ ఆఫ్ వర్క్ జరగకూడదని చెప్పేసి దీంట్లో ఉంది. స్పెషల్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్లో అస్సలుకి డిస్లొకేషన్ అండ్ వర్క్ అనేది జరగకూడదు. హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్లలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అరైజింగ్ వేకెన్సీస్ ఉన్నా కూడా మేము కౌన్సిలింగ్ కంటే ముందర వెళ్ళి కమిషనర్ గారిని కలిస్తే హైదరాబాద్లో ఉన్న వేకెన్సీస్ని మీరు ఫిల్ చేయండి సార్, లేకపోతే డిస్లొకేషన్ ఆఫ్ వర్క్ జరుగుతుందని చెప్పిన తర్వాత కూడా లేదు ఇది ఫోకల్ టు నాన్ ఫోకలే ఉంది అని ఆయన చెప్పి ఫోకల్ టు నాన్ ఫోకల్ ఏదైతే 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి అవి మాత్రమే ఆల్ వేకెన్సీస్ అక్కడ హైదరాబాద్ వేకెన్సీ చూపించినా కూడా అవి మాత్రమే మీరు తీసుకోవాలని చెప్పేసి అక్కడికి లోపలికి వెళ్ళిన ఎంప్లాయీస్ని చెప్పడం జరిగింది. వీళ్ళు తప్పనిసరి పరిస్థితులలో అంత దూరం తాండూరు, సంగారెడ్డి, ఇంకా బషీర్బాద్ తాండూరు దాటి ఉంటుందంట. అది తాండూరు నారాయణ ఖేడ్. ఈ రకంగా వీళ్ళు ఈ రకంగా చేశారు ఆ రోజు. మళ్ళీ తర్వాత ఈ రకంగా చేయడం వల్ల మాకు డ్యూటీస్ చేయడం అనేది ఇబ్బంది అని చెప్తే మీకు డెప్యుటేషన్స్, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అట్లాంటి తర్వాత మేము అరేంజ్ చేస్తాము అని అన్నారు. ఇప్పుడు డెప్యుటేషన్స్, ట్రాన్స్ఫర్ ఈ ఫారిన్ సర్వీస్ డెప్యుటేషన్స్ అంటే మళ్ళీ ఈ లంచగొండితనాన్ని దారి చూపించడమే అవుతుంది. సో ఈ పద్ధతిగా జరిగేదాన్ని ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతే కాదు. ఇది ఏదైతే ట్రాన్స్పరెన్సీగా ఇంత పద్ధతిగా ఉంది, ఇంత సింప్లిఫైగా ఉంది ఈ జీవో, దీన్ని ఇంత సింప్లిఫైగా మళ్ళీ రీకౌన్సిలింగ్ పెట్టి ఇది సింప్లిఫైగా జీవో ఎలా ఉందో అలా జరిపించాల్సిందిగా నేను కోరుతున్నాను గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఇంత చక్కటి జీవో ఇచ్చినందుకు మేము అందరము కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ జీవో ఈ డిస్లొకేషన్ చేయొద్దన్నప్పుడు ఈ మెయిన్ ప్రధానంగా హైదరాబాద్ సిటీలోనే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా పనిచేస్తున్నారు. ఈ హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్లో అన్ని హాస్పిటల్స్ డిస్లొకేషన్ అయినాయి. ఈ రకంగా జరగడం వల్ల ఖాళీ చేసి పెట్టేశారు, డిస్లొకేషన్ అయినాయి. కొంచెం దీనికి ఇక్కడున్న ఇప్పుడు మొన్న జరిగిన కౌన్సిలింగ్ కమిటీ కాకుండా దీనికి వేరే ఐఏఎస్ అధికారి లెవెల్లో మళ్ళీ ఒక కౌన్సిలింగ్ కమిటీ ఏర్పాటు చేసి మళ్ళీ దాన్ని ఈ కౌన్సిలింగ్ అనేది రీకౌన్సిలింగ్ అనేది చేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే
ఎప్పటి నుంచో మాకు ట్రాన్స్ఫర్స్ రావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకుంటున్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీకి దూరంగా ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కష్టమైన ప్లేసెస్లో చేసుకుంటున్న వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఈరోజు ఆ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ వరకు కూడా వెళ్ళలేదు. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఏది కూడా అక్కడ కన్సిడర్ చేయడం జరగలేదు. ఓన్లీ లాంగ్ స్టాండింగ్లోనే మేము తీసి మిమ్మల్ని ఫోకల్ వాళ్ళని తీసి నాన్ ఫోకల్లో వేస్తామని చెప్పేసి బలవంతంగా చేయడం జరిగింది. సో మేడం, ఇక్కడ ప్రస్తుతం అయితే 250 మంది పైగా ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా. సో ఇప్పటివరకు కమిషనర్ గారు కానీ లేకుంటే హెల్త్ మినిస్టర్ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అంటున్నారు. సో ఇప్పుడు మీకంటే ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో ఆ రోగులు ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్నారు. సో మీరు దీన్ని ఎంత తొందరలో వీలైతే అంత తొందరగా సాల్వ్ చేయాలంటున్నారు. సో దీన్ని మీరు ఎలా సాల్వ్ చేయబోతున్నారు? ఇది మీడియా ద్వారా మీడియా ద్వారా పై అధికారులకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మేము కమిషనర్ గారిని కలవడానికి వచ్చాము. ఇప్పుడు కమిషనర్ గారు సీట్లో లేరు. సో మీడియా ద్వారానే మేము పై అధికారులకి న్యాయం చేయండి. ఇంతమంది ఎమర్జెన్సీ సర్వీసెస్ దీంట్లో ఈ జీవోలో ప్రయారిటీస్ ఇచ్చారు. మెడికలీ రిటైర్డ్ ఉన్న చైల్డ్ వాళ్ళని ఇంతకుముందు ఈ జీవో ఎలా అమలుపరిచారంటే మెడికలీ రిటైర్డ్ చైల్డ్, మెడికల్ గ్రౌండ్స్ ఉన్న డిపెండెంట్స్ ఉన్న వాళ్ళని సేమ్ ప్లేస్లో రీటైన్ చేసేవాళ్ళు. ఈసారి మెడికలీ రిటైర్డ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళని మెడికల్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి తాండూరు, సంగారెడ్డి అంత దూరమైన ప్లేసెస్లో ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? అధికారులే దీని గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నా నేను. ఇంకొకటి, ఇప్పుడు జరిగిన ఈ ట్రాన్స్ఫర్స్ వల్ల ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇన్ని రకాలుగా మేము అన్యాయానికి గురయ్యాము, ఇన్ని రకాలుగా మేము బాధలు పడతాము అని ఏదైతే మీకు అందరి ద్వారా మీకు చెప్తున్నారో, ఇంకొక పాయింట్ జీవో నెంబర్ 12లో కాంట్రాక్ట్ వర్కర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 12లో కాంట్రాక్ట్ వాళ్ళకి ఈ ట్రాన్స్ఫర్స్ ఉండవు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు జరిగిన ఈ ట్రాన్స్ఫర్స్లలో వాళ్ళు ఉద్యోగాలే కోల్పోతున్నారు. వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఆఫీసరు వాళ్ళకి ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు. అమ్మ మీకు నేను మళ్ళీ జాబ్ పెట్టిస్తానన్న అష్యూరెన్స్ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. సో ఈ రకంగా రెగ్యులర్ వాళ్ళకే కాకుండా కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ జీవో. సో న్యాయం జరగాలి, మళ్ళీ రీకౌన్సిలింగ్ జరగాలనేది ఇక్కడ వచ్చిన వాళ్ళందరి డిమాండ్. రీకౌన్సిలింగ్ అనేది న్యాయబద్ధంగా జరగాలని చెప్పేసి మేమందరం కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. లేదు ఎంప్లాయీస్కి. సో కాంగ్రెస్ని ఎందుకు గెలిపించుకున్నాం? రేవంత్ అన్న న్యాయం చేస్తారని. ఇప్పటికీ రేవంత్ అన్నని నమ్ముతున్నాం. రేవంత్ సార్ గవర్నమెంట్ మాకు తప్పకుండా న్యాయం చేస్తుంది. యాక్చువల్గా ఈ ట్రాన్స్ఫర్ రూల్స్ అనేది గవర్నమెంట్ కరెక్ట్గానే పాస్ చేసింది. కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ జరిగే ప్రక్రియలో అన్ని అవకతవకలు చేస్తున్నారు. కొంతమంది యూనియన్ వాళ్ళు లోపలికి వచ్చేసి వాళ్ళు ఫేవర్ ఉన్న వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళని వదిలేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ దాని బేసిస్ చేసుకుని ట్రాన్స్ఫర్ ఇవ్వాలి. అసలు బయట నాన్ లోకల్ పీపుల్ సిటీ ఆఫ్ చేసుకోవడానికి ఎక్కువ మంది విల్లింగ్ లేరు. బట్ ఫోర్సబుల్లీ దే ఆర్ సెండింగ్. మమ్మల్ని అక్కడికి పంపిస్తున్నారు, వాళ్ళని ఇక్కడ ఫోర్సబుల్లీ అది తీసుకో ఇది తీసుకో, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటావు సిటీలో, ఇంకెంత తింటావు హెచ్ఆర్ఏ. 24% హెచ్ఆర్ఏ హైదరాబాద్, అంతకంటే డబుల్ పని చేస్తున్నాం, డబుల్ ఐటీలు కడుతున్నాం. 24% హెచ్ఆర్ఏ తీసుకుంటే డబుల్ ఐటీ కడతాం. మిమ్మల్ని ఫోర్స్ఫుల్ గా ఇప్పుడు వేరే ప్లేస్ కి పంపించడానికి హెచ్ఆర్ఏ అనే మెయిన్ కారణమా, మెయిన్ ఉద్దేశమా, లేదంటే ఈ యూనియన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల జరిగింది? కొంతమంది సిటీలో అడుగుతున్నారు, సిటీలో వేకెన్సీస్ ఉన్నాయి కదా, బయట వాళ్ళు ఎవరు ఆప్ చేసుకోలేదు, మాకు ఈ ప్లేసెస్ ఇవ్వండి అంటే మీరు ఎలిజిబుల్ కాదు. కానీ కొంతమంది అవుటర్ డిస్ట్రిక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి, అండర్ సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట్, పటాన్చేరు అండ్ సదాశివపేట్, మేము ఫోకల్ టు నాన్ ఫోకల్ పెట్టుకుంటే ఆ ప్లేసెస్ ఆప్ చేసుకున్నాం మేము. కానీ అక్కడ ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళని అటోళ్ళని ఇటోళ్ళనట్టు అండర్ దట్ డిస్ట్రిక్ట్ ఓన్లీ దే అడ్జస్టెడ్. మా ప్లేసెస్ ఏవి మరి? మేము ఎక్కడ ఆప్ చేసుకోవాలి? మేము చేసుకోవడానికి లేదు. దట్ కొన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అండర్ డిఎంఈకి వెళ్ళిపోయాయి, మెడికల్ కాలేజ్, అక్కడున్న పోస్టులు మాకు లేవు. మోర్ దాన్ దట్ హైదరాబాద్ పీపుల్ ఆర్ మోర్. మేము స్టాఫ్ ఎక్కువ మంది ఉన్నాం సిటీ హాస్పిటల్ వాళ్ళు, మాకు బయటకు వెళ్ళడానికి ఆప్షన్స్ లేవు. మేడ్చల్, మల్కాజ్గిరి పెట్టుకోవద్దన్నారు, సంగారెడ్డి లేదు డిస్ట్రిక్ట్ హాస్పిటల్. మరి మేము ఎక్కడ పెట్టుకుంటాం? మేము పెట్టుకున్న ఆప్షన్స్ అన్నీ వాళ్ళకి డిస్ట్రిక్ట్లో ఉన్న లోకల్ హాస్పిటల్స్ అడ్జస్ట్ చేసేసారు, మాకు ప్లేసెస్ లేవు. సో మాకు వాళ్ళకి అడ్జస్ట్ చేసినట్టు మాకు కూడా సిటీ టు సిటీ వేరే హాస్పిటల్స్ అయినా అడ్జస్ట్ చేయండి అంటే దే ఆర్ ఎలిజిబుల్ పీపుల్, యు ఆర్ నాట్ అంటున్నారు.
What the difference between us? We are all nursing officers. We are doing the same work. That too, Hyderabad people are doing more and more work because of excessive population and excessive patients and full crowd of hospitals. కదా మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. ఈ 6th జోన్ కౌన్సిలింగ్ నిన్నటి వరకు హాఫ్ జరిగింది. హాఫ్ కూడా ఎన్ని మెంబర్స్ పిలిచారో మాకు తెలియదు. అందరి నెంబర్లు కూడా అనౌన్స్ చేయలేదు. కొంతమంది అయితే మిస్ చేశారు, వాళ్ళకి ప్లేస్ అలాట్మెంట్ ఇచ్చేశారు. దట్ ఫేవరబుల్ కొంతమందికి, కానీ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. ట్రాన్స్పరెన్సీగా ట్రాన్స్ఫర్స్ జరగాలి, రీకౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి, మాకందరికీ న్యాయం చేకూర్చాలి గవర్నమెంట్. కమిషనర్ సార్ ఇవన్నీ అర్థం చేసుకుని మళ్ళీ మాకు రీకౌన్సిలింగ్ కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లేదు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయమే చేస్తాము, మేము ఇచ్చిన ప్లేస్ నువ్వు వెళ్ళిపో. No, that is not the correct way. We are employees, we have the rights to ask. కదా we are not the servants for them. We are the government service. కదా ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్టబుల్గా మాట్లాడాలి. ఇంకెన్ని రోజులు కూర్చుంటావు? కొంతమందిని అయితే ఇట్లనే అన్నారు, 14 years చేసినావు సరిపోదా, 20 సంవత్సరాలు హెచ్ఆర్ఏ తిన్నావు సరిపోదా? ఎవరిస్తున్నారండి? ఎవరిస్తున్నారు? గవర్నమెంట్ ఈస్ గివింగ్ సాలరీ ఫర్ us. Then who are they to ask that question? ఇప్పుడు మీకు చెప్పే వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ సర్వీస్ కదా, సో వాళ్ళు అట్లా మాట్లాడడానికి వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడకూడదండి. ఇప్పుడు ఇంకొకటి, ట్రాన్స్ఫర్స్ అనేది క్యాండిడేట్ విల్లింగ్నెస్ మీద జరగాలి, ఫోర్సబుల్ గా జరగకూడదు. ఎంప్లాయ్ విల్లింగ్నెస్ ఉండాలి. దట్ నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువ సిటీలో ఆప్ చేసుకున్నారు అనుకోండి, మేము వీఆర్ రెడీ టు గో అవుట్ సైడ్. కానీ మాకు బయట వేకెన్సీస్ చూపించమని చెప్పండి ప్లేసెస్. ఇప్పుడు 100 హైదరాబాద్ లో ఉన్నాయనుకోండి, 100 హైదరాబాద్ లో 100 పీపుల్ అవుట్ ఆఫ్ పీపుల్ 100 ప్లేసెస్ ని బయట వాళ్ళు ఆప్ చేసుకున్నారు. ఈ 100 వేకెన్సీస్ మాకు బయట హాస్పిటల్స్ లో చూపిమని చెప్పండి, మేము రెడీ టు గో. వీఆర్ రెడీ టు గో. ఒక హాస్పిటల్ నుంచి 20 మందిని తీసినా మళ్ళీ 20 మందిని ఇవ్వమనండి, ఇవ్వట్లేరు, అవి చూపించట్లేరు. ఎందుకు చూపించట్లేదు? కోవిడ్ టైంలో హైదరాబాద్ హాస్పిటల్స్ కానీ కొన్ని స్పెషల్లీ కోవిడ్ హాస్పిటల్స్ ఎంత చేశారు? ఏం చేస్తుందండి నర్సింగ్ డిపార్ట్మెంట్ కి? 25 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయిపోతుంది. మా దాంట్లో కొంతమంది రిటైర్డ్ కూడా అయిపోతున్నారు. స్టిల్ నాట్ ఈవెన్ సింగిల్ ప్రమోషన్. 25 years of services we have completed, but we didn't get even single promotion. ఏ డిపార్ట్మెంట్ లోనూ 25 years ఆఫ్ సర్వీస్ కి ఒక ప్రమోషన్ లేకుండా ఉండదు. ఓన్లీ దిస్ నర్సింగ్ ప్రొఫెషన్. క్లియర్ వేకెన్సీ చూపించమని అడిగితే మీరు ఎక్కడ, మీ సర్వీస్ ఎంత, మీరు ఎట్లా డ్యూటీలు చేస్తారని చెప్పేసి కమిషనర్ గారే మాట్లాడుతున్నారు. నేను ఎవరికి చెప్పాలి? ఒక పెద్ద పోస్ట్లో ఉండి కమిషనర్ గారు ఆ విధంగా మాట్లాడితే ఏం చెప్పాలి? జేసీ మేడం అయితే అసలు లేనే లేవు. శ్రీదేవి మేడము అసలు నాన్ ఫోకల్ ఏరియాస్ గురించి అడిగితే అది హెచ్ఆర్ఏ ప్లేస్ చూపించాం, అసలు లేనే లేదని బెదిరిస్తుంది ఆమె కూడా. ఈ కౌన్సిలింగ్ కమిటీలో ఉన్న వాళ్ళని అందరినీ తీసేయాలి. వాళ్ళు కూడా లాంగ్ స్టాండింగే, వాళ్ళకు కూడా వర్తిస్తుందండి ఇది. వేరే సిటీకి మూవ్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు కదా, మీకు ఆపరేషన్ అయింది, స్టంట్ అయింది అంటున్నారు. సో అయినా కూడా మీకు కూడా కౌన్సిలింగ్లో వేరే హాస్పిటల్కి మూవ్ చేయడం జరిగింది. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? అదే సార్, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు అసలు వాకబుల్ డిస్టెన్స్ అసలు ట్రావెల్ చేయలేను సార్. నేను మామూలుగా నేను ఇప్పుడు మలక్పేటలో చేస్తున్నాను సార్, ఏరియా హాస్పిటల్ మలక్పేటలో చేస్తున్నాను. కాకపోతే మలక్పేటలో లాంగ్ స్టాండింగ్ కాబట్టి మలక్పేట నుంచి తీస్తున్నారు, వేరే ప్లేస్ అదర్ ప్లేస్లో ఇస్తున్నారు. అదే సిటీ బేస్లో ఎక్కడైనా ఇవ్వండి. యాచరం కూడా అడిగాను సార్ నేను, యాచరం కూడా లేదన్నారు కనీసం. ఇంకా హైత్ నగర్ కానీ యాచారం కానీ అక్కడ కూడా చేస్తున్నాను, కానీ అక్కడ ఏవి వేకెన్సీ లేవమ్మా అన్నారు. ఈ తాండూరు, ఇవి నర్సంపేట, ఈ జహీరాబాద్, బషీరాబాద్ ఇవి తప్పిస్తే ఇంకేం లేవన్నారు. కానీ మలక్పేటలో 20 ఉన్నాయి సార్. అది గట్కేసర్లో గోల్కొండ 13, నాంపేల్ 19, కిన్కోటి 34 చూపించారు సార్. ఆల్రెడీ మాకు అక్కడ పేజ్ చేసి పెట్టారు, మేము అవి చూసుకున్నాం. దాన్ని బట్టి మాకు ఇస్తారేమో అనుకున్నాం. కానీ స్పౌజ్, ఈ వీడియో వీళ్ళందరినీ ఫస్ట్ పిలిచారు, వాళ్ళకి సిటీ బేస్ ఇచ్చేసారు అన్నీ. అంబర్పేట, దబీర్పుర, కిన్కోటి, మలక్పేట ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసారు. స్పౌజ్ వాళ్ళకి, వీడియో వాళ్ళకి, హ్యాండిక్యాప్ వాళ్ళకి, మెంటల్ రిటార్డేషన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. క్యాన్సర్ ఒక పేషెంట్ వచ్చింది, ఆమె కూడా సిస్టరే, ఆమె కూడా ఇచ్చేస్తారు. అంబర్పేట అవన్నీ ఇచ్చేస్తారు. నాకు మాత్రం ఏం కన్సిడర్ చేయట్లేదు సార్. అసలు అసలు మాకు అసలు ఏమి ఇచ్చారు సార్. ఇది కాకపోతే ఇది మాది ఇది నాకు మెడికల్ సర్టిఫికేట్ లేదు, నాది ఓఏ ఆర్థరైటిస్ అన్నారు కాబట్టి మాకు మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. అది హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు మాకు. ఇది హార్ట్ సర్జరీ అంటే స్టెంట్ కాబట్టి మీది ఓపెన్ హార్ట్ సర్జరీ కాబట్టి చెల్లుతుంది, ఇది స్టెంట్ అవన్నీ చెల్లమని చెప్పి సర్టిఫికేట్ పక్కకు పెట్టేశారు.
మాకు ఫోన్ చేస్తారు, ఎవరు ఇందిరా మేడం ఫోన్ చేస్తారు, ఎప్పుడు 17th రోజు ఫోన్ చేస్తారు. మీకు ఏం సర్జరీ అయిందమ్మని అంటే నాకు ఇట్లా మామూలుగా ఫిమర్ వెయిన్ బ్లాక్ అయ్యింట మేడం. బ్లాక్ అయిన తర్వాతకి ఒక 2-3 days తర్వాత నాకు ఇక్కడ హార్ట్ కూడా పెయిన్ వచ్చి ఎంఐ కన్ఫర్మ్ అయిందని చెప్పారు. ఎంఆర్ఐ కాదు, డ్రాప్ అయ్యి చేశారు. 2Dకో ఇవన్నీ చేస్తారు సార్. ఇవన్నీ చేసేసరికి అది క్లియర్ అయిపోయింది. ఇక బ్లాక్ అయిపోయినాయి, 2 valves బ్లాక్ అయినాయి సార్. బ్లాక్ అయినందుకు మీకు అంజియోగ్రామ్ చేయాలమ్మా అన్నారు. అంజియోగ్రామ్ చేస్తే ఇక బ్లాక్ అయిపోయింది, మీకు ఖచ్చితంగా మీకు స్టెంట్ వేయాల్సి వస్తుంది అన్నారు. స్టెంట్ ఫస్ట్ వేసేటప్పుడు సర్జరీకి తీసుకెళ్లారు. ఒక స్టెంట్ వేశారు కానీ దానికి బ్లాక్ మూవ్ అవ్వలేదు. 2 స్టెంట్లు పడ్డాయి సార్ నాకు. సర్టిఫికెట్ ఇచ్చేసాను సార్. చూసారు సర్టిఫికెట్, చూసారు, చదివారు, అంతా చదివారు. స్టెంట్ కాబట్టి నాట్ అవైలబుల్, నాట్ యాక్సెప్టెడ్, నాట్ కన్సిడర్డ్ మెడికల్ గ్రౌండ్ అని రాశారు. రాసేసి నాది పక్కకు పడేస్తారు. నాది 47 నెంబర్ ఉండదు సార్ ఫస్ట్, ఇప్పుడు 84లోకి కిందకి నెట్టేశారు. కానీ కొంచెం హెల్ప్ చేయండి సార్ మీరు. థ్యాంక్ యూ సార్. నేను ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండి, కింగ్కోటిలో జాబ్ చేస్తున్నాను. నాకు మెంటల్ రిటార్డేషన్ చైల్డ్ ఉన్నాడు, ఎపిలెప్సీ, వాడికి బాగా ఫిట్స్ వస్తాయి, పడిపోతూ ఉంటాడు. నన్ను తాండూరు వేశారు, సంగారెడ్డి వేశారండి. సంగారెడ్డి చాలా దూరము. నేను బాబు ట్రీట్మెంట్ అంతా హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ సంగారెడ్డి ఎట్లా వెళ్తామండి, చాలా దూరము. బాబు ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటాడు. వాడికి నేనే వెళ్ళి డ్యూటీ నుంచి వెళ్ళిన తర్వాత స్నానం చేపిస్తాను, అన్నం తినిపిస్తాను. ఇట్లాంటి పరిస్థితుల్లో మదర్గా నేను వాడికి ఎంతో సేవలు చేసుకుంటూ ఉంటాను. అలాంటప్పుడు నేను అంత దూరం వెళ్ళి నేను రాగాలికి వచ్చి చేయలేనండి. ఇది నాకు జస్టిస్ చేయండి. నాకు డిజబిలిటీ చైల్డ్, నాకు ఇక్కడే హైదరాబాద్లోని ఎక్కడైనా ప్రిమిసెస్లో వేయమని నేను కోరుతున్నానండి. సో చూశారు కదా, స్టాఫ్ నర్సులకి ఫోర్స్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళకైనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకైనా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు 170-180 కిలోమీటర్ల దూరంలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.